డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనుల్లో వారంతా భాగస్వామ్యం అయ్యారు. వివిధ శాఖల్లో చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేశారు. ఇందుకోసం దొరికిన చోటల్లా అప్పులు చేసి మరీ పనులు చేపట్టి అందరినీ మెప్పించారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చేసిన పనులు బిల్లులు అందక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. గత ప్రభుత్వం నట్టేటా ముంచిందని మదనపడుతుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని కాంట్రాక్టర్లు కన్నీరు పెడుతున్నారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే సన్మానాలు దక్కాలి, అభివృద్ధిలో భాగస్వామ్యమైన వారికి అభినందనలు వెల్లువెత్తాలి. కానీ ఏపీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు కన్నీళ్లే మిగిల్చారు. గత ప్రభుత్వం నిండా ముంచితే ఒడ్డుకైనా చేర్చుతుందనుకున్న కూటమి ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించకుండా మరింత మునిగేలా వ్యవహరిస్తూ ఉండటంతో కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. దీనిపై పాలకులు అధికారులను కలిసినా 9 నెలలుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో కొంతవరకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లను ఎన్నుకొని మరీ వారికే తరచూ బిల్లులు మంజూరు చేస్తున్నారు. దీంతో నెలల తరబడి బిల్లులు రాక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి ఉన్న ఆస్తులను కూడా కాంట్రాక్టర్లు అమ్మేసుకుంటున్నారు. ఏ అయితే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఎంఎస్ఎంఈ కేటగిరీ కాంట్రాక్టర్స్కి వాళ్ళ శాతం కూడా, అంటే ఇప్పుడు ఓన్లీ పెద్ద కాంట్రాక్టర్లకే డబ్బులు వస్తున్నాయి అనే ఒక మీమాంసలో ఉన్నాం మేమంతా. మాకు చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు ఈ ఏపీఎంఎస్ఐడిసి, ఏపీ ఈడబ్ల్యూఐడిసి, మున్సిపాలిటీసు, పంచాయతీరాజు, ఆర్ఎన్బిలో మిగతా హెడ్స్ కూడా మాకు పేమెంట్స్ అందియాలని కోరుతున్నామండి. వీటిని మేము హానర్ చేయకపోతే మా అకౌంట్ ఎన్పిఏ కింద అవుతుంది. దాని తర్వాత ఇవే కాకుండా ప్రైవేట్ లోన్స్ కూడా కాంట్రాక్టర్స్ భారీ మొత్తంలో తీసుకొచ్చి వర్కులు చేశారండి. వడ్డీ రూపాయన చెల్లించలేక, అసలు వడ్డీ చెల్లించలేక కాంట్రాక్టర్లు గత 5 సంవత్సరాల్లో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అనంతపూర్ జిల్లా నుంచి ఒక 2-3 కాంట్రాక్టర్లు చేసుకున్నారండి. ఇవి మనం ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆత్మహత్యలు ఆఫ్ చేయండి, మాకు పేమెంట్లు వరుస క్రమంలో ఇవ్వండి. మా డైరీ లాంచింగ్ నాపొద్దు కానీ మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కానీ వచ్చి మీ మీ కాంట్రాక్టుల బాధలు మాకందరికీ తెలుసు, మీ దగ్గర పేమెంట్లు అయితే మాకే రెవెన్యూ వస్తుంది, జీఎస్టీ మాకే వస్తుందని ఆయన ఎంతోగా చెప్పి ఈ పొద్దు మళ్ళీ తర్వాత జనవరిలో సంక్రాంతికే రోడ్లు మరమ్మతులు అని చెప్పి అర్జెంట్ రిపేర్స్ అని చెప్పి చేస్తే డబ్బులు ఉన్నాయి తొందరగా వస్తాయని చెప్పి మళ్ళీ చాలామంది దాదాపుగా ఈ పొద్దు రాష్ట్రంలో రోడ్లన్నీ మళ్ళీ కొత్త రోడ్లు అయినాయి, ముందులన్నీ పూడ్చి చేస్తే దాంట్లో కానీ టోకన్ పడలేని పరిస్థితిలో అయిపోతున్నాం. ప్రస్తుత పరిస్థితులలో కాంట్రాక్టర్లకు మనుగడ లేకుండా పోయిందని, చేసిన అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేయాలని, అందుకు FIFO విధానం అమలు చేయాలని కోరుతున్నారు. పనులైనంత వరకు అన్ని బిల్లుల రూపంలో CFMS లో అప్లోడ్ చేయడానికి వీలుగా తగు బడ్జెట్ అలొకేషన్ ఉండాలని, గత టీడీపీ హయాంలో ఇదే విధానం కొనసాగేదని గుర్తు చేస్తున్నారు. ఇది లక్షలు కోట్ల రూపాయలు అప్పులు చేసి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ల కన్నీటి వెద. అంతా బాగు చేశామని పాలకులు, అద్భుతంగా చేయించామని గొప్పలు చెప్పుకునే అధికారుల మాటల వెనుక అసలు కష్టం మొత్తం కాంట్రాక్టర్లదే. అటువంటి వారికి బిల్లులు చెల్లించకుండా వారి కుటుంబాల ఉసురు పోసుకుంటే ప్రభుత్వానికి ఏమాత్రం క్షేమం కాదంటున్నారు. ఇంకా భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాల్సిన కాంట్రాక్టర్ల కన్నిటిని తుడిచేలా పాలకులు, అధికారులు, ముఖ్యంగా రాష్ట్రాధినేత చంద్రబాబు చొరవ చూపాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడైనా స్పందిస్తారా, వారి కష్టాలు తీరుస్తారా అనేది చూడాలి.